యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 24 నుండి 35 వరకు. ప్రజలకు రొట్టెలను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదుకుచూ కఫర్నామునకు పోయిరి. సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు, దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పెను. అంతటా, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతునిచ్చెదవు, ఏమి క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు యేసుతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో చెప్పెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. దాదాపు 2 వారాలు మనకు గ్యాప్ వచ్చింది మధ్యలో. ప్రియమైన సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేరణను బట్టి ఈ ఆదివారం నాడు ఆయన మందిరంలో మనమందరము చేరి ఈ ఆరాధనలో, పూజా బలిలో పాల్గొనే సమయము, అవకాశం మనకు దొరికింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరి కొంత సమయం పాటు అందులోని విషయాలు మన జీవితాలకి సరిపడే కొన్ని మాటలు గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే ఒక ప్రాంతము నుండి కానాను అనే ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తులో వారు బానిసలు, కూలివారు. కానాను వారికి ఇవ్వబడినటువంటి భూమి, సారవంతమైనటువంటి మంచి భూమి. ఈ ప్రజలందరికీ దేవుడు ఆ భూమిని వీళ్ళకిస్తానని చెప్పి మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే వాళ్ళని అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళి దాన్ని వశం చేసుకోమన్నాడు. ఐగుప్తులో వీళ్ళు బానిసలు. మోషే, అహరోను అనే ఇద్దరి సహాయంతో అక్కడి నుంచి వీరు బయటపడ్డారు. 6 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి చిన్నగా బయటకు వచ్చి
కానానుకి ప్రయాణం చేస్తున్నారు. ఈ కానాను భూమిని చేరేదానికి వీళ్ళకి 40 సంవత్సరాలకు పైగా పట్టింది సమయం. ఎందుకంటే అన్ని రకాల ఇబ్బందులు కావచ్చు. అంటే ఒక మనిషి జీవితం అలాంటిది. ఒక రోజులో ఇది జరిగేది కాదు, అయిపోయేది కాదు. మానవ జీవితం, బ్రతుకు 40 ఏండ్లకు పైగా వారికి సమయం పట్టింది కానాను చేరేదానికి. సరే, ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో వాళ్ళకి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. రెల్లు సముద్రం ఎదురైంది, దాన్ని దాటాల్సి వచ్చింది. సరే, దైవుని సహాయంతో వచ్చిన ప్రతి ఆటంకాన్ని దాటుకున్నారు, జయించారు. ఆ విధంగా చేస్తూ సీను అనే ఒక దట్టమైనటువంటి అడవి ప్రాంతానికి చేరుకున్నారు. సీను, ఆ ప్రాంతం పేరు సీను. ముందుకు వెళితే సీనాయి పర్వతం, వెనక్కు వెళితే ఏలీము అనే ఒక ఊరు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి దట్టమైనటువంటి అడవి. ఏలీముకు వచ్చారు. అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడి నుంచి మళ్ళా ప్రయాణం కట్టి సీనాయి పర్వతాన్ని చేరుకోవాలి వీళ్ళ ప్రయాణంలో అది ఒక భాగం. దాన్ని చేరుకునే క్రమంలో ఈ సీను అనే అడవి ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు. దట్టమైన అడవి, కీకారణ్యం, కాకులు కూడా దూరనటువంటి ఒక అడవి. వాళ్ళకి ఆ అరణ్యాన్ని చూచినప్పుడు తీవ్రమైనటువంటి బాధ కలిగింది. అరే రే రే, ఇంత దట్టమైనటువంటి అడవిలోకి వచ్చి పడిపోయామే, దారి తెలియదు, ఎలా పోవాలి? గుడారాలు వేసుకునేదానికి అవకాశం లేదు. దట్టమైన అడవి, అసలు కాలు పెట్టేదానికి కూడా లేదు. అంతటి దట్టమైనటువంటి అరణ్యం, క్రూర మృగాలు, ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉండే అడవి. తీవ్రమైనటువంటి అసౌకర్యంగా వాళ్ళు భావించి మోషేని, అహరోనుని తిట్టడం ప్రారంభించారు. ఆ మాటలు మనం చదివితే గొప్ప జీవిత సత్యాలు ఉన్నాయి అందులో. సోదరి సోదరులారా, ఆ మాటలు తీసుకుందాం ఒకసారి. నిర్గమకాండము 16వ అధ్యాయములో 1వ వచనం. ఏలీము నుండి ఇజ్రాయేలు సమాజము ముందుకు సాగిపోయినది. వారు ఐగుప్తు దేశమును వదిలిన 2వ నెలలో 15వ నాడు ఎలీమునకు సీనాయికి నడుమునున్న సీను అరణ్యమునకు చేరుకొనిరి. ఆ అడవిలో ఇజ్రాయేలు సమాజమంతయు, సమాజం అంటే వాళ్ళందరూ, ఆ గుంపు 6 లక్షల మంది మోషే అహరోనుల మీద నేరము మొదలెడెను. నేరాన్ని మోపడం అంటే వాళ్ళని నిందించడం ప్రారంభించారు. ఇజ్రాయేలీలు వారితో, మేము ఐగుప్తు దేశంలోనే యావే చేతిలో చచ్చినా బాగుగా ఉండేది. అచట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరిద్దరూ మమ్ము అక్కడ నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరి అనిరి. మాటలు చూడండి సోదరి సోదరులారా. ముందు ఎడారిలో కూడా ప్రయాణం చేశారు వీళ్ళు. 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు. 1-2 సంవత్సరాలు కాదు, 40 ఏండ్లు. ఒక తరం ముగిసిపోయింది. ఇలా ఈ ఐగుప్తు అనేది ఒక పరిస్థితి. మనిషి కింద నుంచి పైకి ఎదుగుతాడు. ఏ మనిషి అయినా కూడా లేనితనము నుండి ఉన్నత స్థాయికి ప్రతి మనిషి ఎదుగుతాడు. చిన్న వయసు నుండి పెద్ద వయసుకి అన్నట్టుగా
అలాగే ఐగుప్తు అన్నది ఈ ప్రజల యొక్క లేని స్థితికి గుర్తు. అక్కడి నుంచి భగవంతుడు వారిని 450 ఏండ్లు ఆ ఐగుప్తులో వీరు కష్టాలు పడ్డారు. దేవునికి మొరపెట్టుకున్నారు, ఏడ్చి కన్నీరు పెట్టుకున్నారు, మమ్మల్ని దేవా ఇక్కడి నుంచి తప్పించు నేర్చుకున్నారు. సరే, దేవుని కృపను బట్టి అక్కడి నుంచి బయటపడ్డారు. ఈ బయటపడిన తర్వాత ఈ సీను అరణ్యానికి వచ్చినప్పుడు వాళ్ళు అసౌకర్యంగా భావించారు. అరే, ఈ ప్రాంతం బాగలేదు, అడవి ఉండడానికి బాగలేదు. మన జీవితాల్లో సోదరి సోదరులారా, అసౌకర్యం అన్నది మనందరి జీవితాల్లో ఉంటుంది. అసౌకర్యం అంటే ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, ఉన్నట్టుండి ఫ్యాన్లు తిరగవు, చెమట పోస్తుంది, అసౌకర్యం, చిరాకేస్తుంది. మనకు గాలి ఆడదు అని చెప్పి గాలి ఆడదు, చెమట పోస్తుంది, ఇసురుకుంటాం. అంటే ఒక రకమైనటువంటి చిరాకు, అసౌకర్యం. దీన్ని మనం తప్పించుకోగలమా? ఈ అసౌకర్యాన్ని ఏ మనిషి అయినా తప్పించుకోగలడా? ఒక మనిషి జీవితంలో అసౌకర్యం అనేది ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎవడి జీవితంలోనైనా ఎంత డబ్బులున్నా, ఎన్ని సమకూర్చుకున్నా కొన్ని మనకు అసౌకర్యాలు అన్నవి తప్పు. వాటికి మనం అలవాటు పడాల. చిరాకు పడితే ఏం లాభం? తప్పించుకోలేము. కొన్ని మన జీవితాల్లో తప్పించుకోలేము. అలవాటు పడాలి తప్పితే చిరాకు పడితే ప్రయోజనం లేదు. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇంటికి వస్తారు, భర్త ఇంటికి వస్తాడు, ఈరోజు మా ఇంట్లో మంచి మాంసం వండి ఉంటుంది నా భార్య అనుకొని వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఆ రోజుకి కుదరకో లేదంటే ఇంకో కారణం చేతనో ఏదో పచ్చడో లేదంటే ఇంకోటి ఏదో చేసి పెట్టి ఉంటుంది. అసౌకర్యం. అలవాటైపోవాలా. ఓహో, ఇదే ఈ పూటకి ఇదే తృప్తిగా తినగలగాల, నాకు మాంసం లేదు, నాకు వద్దు అని చిరాకు పడితే సోదరి సోదరులారా, ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనిషి జీవితంలో. అసౌకర్యాలు మన జీవితం ప్రతి దశలో మనకు ఎదురవుతాయి, ఎంతటి వాడికైనా. కాబట్టి అలవాటు పడాలి అలాంటి వాటికి. మనం ఎంత సౌకర్యంగా నేను ఉండాలి అనుకున్నా కొన్ని అసౌకర్యాలన్నవి అవి పోవు. సహజ సిద్ధంగా ఒక మనిషి బ్రతుకులో అవి ఉంటాయి. వాటికి అలవాటు పడాలి. వేరే మార్గం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక స్థాయికి చేరుకునే క్రమంలో ఏ వ్యక్తికైనా కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు, పరీక్షలు కావచ్చు, అసౌకర్యాలు కావచ్చు, చాలా ఉంటాయి. వాటిని చూసి మనం నిరాశకు లేదంటే చిరాకుకు లోనైతే అసలైనటువంటి లక్ష్యాన్ని చేరుకోలేము. ఈ ఇజ్రాయేలు ప్రజలకి భగవంతుడు కానాను అనే ఒక సారవంతమైనటువంటి నేల, పాలు త్రేనె జాలువారే నేల అంటుంది బైబిల్ గ్రంథం. ఈ రోజున ఆ కానాను ఎక్కడుంది? ఐడియా ఉందా? ఈ రోజున కానాన్ అంటే ఏ ఊరు అంటే ప్రపంచంలో కల్లా అత్యంత ధనిక ప్రాంతం ఏది? ఇరాన్, ఇరాక్, టర్కీ, ముస్లిం దేశాలు ఇవి. మనకు రూపాయి వాళ్ళకి 256 రూపాయలు. వాళ్ళ రూపాయి ఇక్కడికి వచ్చిందంటే 256 రూపాయలతో సమానం. అందుకే ఎక్కువ మంది దుబాయ్ అటు పోతారు. ఎందుకు అంటే అక్కడ చమురు, భూమిలో నుంచి చమురు. అందుకే ప్రపంచంలో కల్లా అత్యంత ధనిక ప్రాంతం అది ఈ రోజున. అమెరికా డాలరు 80 రూపాయలే, వాళ్ళది ఒక్క దినారి 256 రూపాయలు. అంత విలువ. అది దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన భూమి. ఈ రోజున కానాన్ అంటే ఇరాన్, ఇరాక్, టర్కీ, ఈ 3 ప్రాంతాలు. బంగారాన్ని వాళ్ళు
ఆడుకుంటా ఇసిరేస్తారట. అంత డబ్బు, ధనికులు. ఎవడి భూమిని తవ్వినా ఆయిలే, చమురు, ప్రపంచమంతటా చమురు వాళ్ళే సప్లై చేస్తారు. కాబట్టి అంత ధనిక ప్రాంతం. దాన్ని చెప్పాడు దేవుడు, మీకు ఆ ప్రాంతం ఇస్తాను, వెళ్ళండి అక్కడికి. వీళ్ళు మరి దాని గురించి కూడా చెప్పాడు. అది ఎలాంటి భూమి అనుకున్నారు? ఇదిగో మామూలు భూమి కాదు అది, మీరు అనుకునే భూమి కాదది. వాక్యంలో ఉంది, పాలు తేనెలు జాలువారే సారవంతమైన భూమి అని దేవుడే దాన్ని వర్ణిస్తాడు. అంటే అంతటి విలువైనటువంటి భూమి అది. ఎక్కడా మీకు కనబడదు అలాంటి భూమి. అలాంటి భూమిని మీకు ఇస్తానన్నాడు దేవుడు. అలాంటి భూమిని మీకు ఇస్తాను నేను, అక్కడికి వెళ్ళండి అన్నాడు. మరి అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందే ఈ ప్రయాణంలో చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినప్పుడు వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి తప్పితే నిందిస్తూ దేవుణ్ణి దూషిస్తూ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా నడుచుకున్నారు. సోదరి సోదరులారా, మన జీవితాల్లో అలా చేయకూడదు. మనం అలా చేయకూడదు. అసౌకర్యం కలిగినప్పుడు అలవాటు పడాలి తప్పితే చిరాకు పడకూడదు. తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో పిల్లలకి వాళ్ళు కోరుకున్నవి అందించలేరు. బట్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. బిడ్డలు కోరుకున్నవన్నీ తల్లిదండ్రులు అందించలేరు, స్తోమత ఉండదు. బిడ్డలు దానికి చిరాకు పడకూడదు, అలవాటు పడాలా. మా తల్లిదండ్రులు స్తోమత ఇంతే, అలవాటు పడాలా. తప్పితే చిరాకు పడి తల్లిదండ్రుల మీద అలిగి, సోదరి సోదరులారా, అది కాదు జీవితం, అది కాదు. అసౌకర్యాలకి మనం అలవాటు పడాలి. అలవాటు పడిన రోజు జీవితంలో దేవుడు మనకంటూ ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప దాన్ని మనం సాధించుకోగలం. చిన్న చిన్న అసౌకర్యాలకే మనం నిరాశపడి, చిరాకుపడి, ఆవేశపడి వెనక్కి వెళ్తే ముందుకెప్పుడు పోయేది? ఇజ్రాయేలు ప్రజలు అదే చేయబోయారు. వాళ్ళు ఆ అడవిలో వాళ్ళకి చిరాకు పడ్డారు. గుడారాలు వేసుకునేదానికి కూడా లేదు. ఆ కోపాన్ని అహరోను మోషేల మీద చూపించారు. వాళ్ళు ఏం చేశారు? పాపం వాళ్ళదేముంది? దేవుణ్ణి కదా నిందిస్తే మోషే ఏం చేశాడు, అహరోను ఏం చేశాడు? వాళ్ళు ఏ పాటి భగవంతుడు చెప్పాడు, వాళ్ళు చేస్తున్నారు అంతే. వాళ్ళదేముంది? ఆ 6 లక్షల మందిలో వాళ్ళిద్దరూ ఒకరు వీళ్ళందరూ కలిసి వారిని తిట్టడం ప్రారంభించారు. మీ వల్లే మాకు ఇంత గతి, మీ వల్లే మాకు ఈ పరిస్థితి, మీ వల్లే మాకు ఈ కష్టం, మీ వల్లే మాకు ఈ దుస్థితి అంటూ వాళ్ళని నిందించడం ప్రారంభించారు. వాళ్ళదేముంది? చిన్న ప్రాణాలు. మన జీవితాల్లో మనకు కష్టం కలిగినప్పుడు సోదరి సోదరులారా, మన కష్టానికి లేదా మన స్థితికి చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళని వీళ్ళని నిందిస్తాం. మనం మా కుటుంబం ఇలా ఉండేదానికి కారణం ఇదిగో పలానా వాళ్ళు, పలానా వీళ్ళు అంటూ వాళ్ళని వీళ్ళని నిందిస్తాం. మన కుటుంబాలకు లేదా మన జీవితాలకు బాధ్యులు మనమే లేదా భగవంతుడు, తప్పితే ఇతరులు కాదు. గుర్తుపెట్టుకోవాలి. లైఫ్లో నువ్వు బాగున్నావా, కారణం దేవుడు, లేదా నువ్వే కారణం, వేరే వాళ్ళు కాదు. నువ్వు బాగలేవా, కారణం భగవంతుడు లేదా నువ్వే, ఇతరులు కాదు. నేనో లేకుంటే ఇంకొకరు కాదు, లేదా మీ ఉపదేశం కాదు. మనం బాగున్నా బాగలేకపోయినా దానికి కారకుడు. నిందించాల్సి వస్తే ఎవరిని నిందించాలి? మనల్ని మనం నిందించుకోవాలా, లేదా మనల్ని సృష్టించిన భగవంతుని నిందించాలా? మధ్యలో ఉండేవారిని నిందిస్తే ఏం లాభం? ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆయన దేవుణ్ణి యెహోవాను కూడా నిందించారు వాళ్ళు. అయితే పాపం మోషే అహరోన్ని దూషించారు. తప్పు. మన జీవితాల్లో మనం ఎప్పుడూ అలా చేయకూడదు. సోదరి సోదరులారా, మన పరిస్థితికి కారణం ఎవరు అంటే మనమే. మనం బాగున్నా బాగలేకపోయినా, బాగున్నా కారణం మనమే, బాగలేకపోయినా కారణం మనమే, కారకులు మనమే, ఇతరులు కాదు.
తర్వాత ఏమన్నారు చూడండి, అంటే తర్వాత ఏమన్నా మూడో వచనం. ఇజ్రాయేలీలు వారితో, మేము ఐగుప్తు దేశంలోనే యావే చేతిలో చచ్చినా బాగుగా నుండేది బాగుండేది అన్నారు. చూడండి, నేను చచ్చిపోయినా బాగుండేదయ్యా, ఎందుకు మాకు ఈ కష్టాలు, మాకు ఈ బాధలు, మేము చచ్చినా బాగుండేది అన్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. అక్కడ ఉన్నన్ని రోజులు 450 ఏండ్లు ఉన్నారు అక్కడ ఐగుప్తులో వీరు. అక్కడ ఉన్నన్ని రోజులు దేవునికి ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు, దేవా మాకు ఈ కష్టాన్ని తప్పించయ్యా అని. ఇప్పుడు ఏమంటున్నారు? అక్కడ ఉంటే బాగుండేది అంటున్నారు. దేవుడు వాళ్ళని దయతలచి వారికి ఒక వాళ్ళు ఊహించనటువంటి గొప్ప ప్రాంతాన్ని ఇస్తానంటే దాన్ని గుర్తించకుండా ఈ చిన్న అసౌకర్యం కలిగితే వెనక్కి తిరిగి చూసుకొని అక్కడే మాకు బాగుంది అని నిందించడం ప్రారంభించారు. నేను చచ్చినా బాగుండేది అన్నారు. తర్వాత వాక్యం, అచట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపార భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజములెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరిద్దరు మమ్ము అక్కడ నుండి ఇక్కడికి తోడ్కొని వచ్చితిరి అని. ఏమన్నారు వీళ్ళు? మేము ఐగుప్తులో మాంస భాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి అన్నారు. ఐగుప్తులో వీళ్ళందరూ పనివారు, కూలివారు, అంతకంటే దారుణం బానిసలు. ఆ ఐగుప్తీయుల దగ్గర వీళ్ళందరూ బానిసలు. వీళ్ళల్లో కొద్దో గొప్ప అంతంత మాత్రంగా ఉండేవాళ్ళు ఆ ఐగుప్తీయులకి వంట చేసి పెట్టేవాళ్ళు. ఆ వంట చేసేటప్పుడు ఆ పొయ్యి దగ్గర కూర్చొని వాళ్ళకి తెలియకుండా ఆ రొట్టెలు ఆ మాంసం ముక్కలు తినేవాళ్ళు వీరు. వాళ్ళకి తెలియకుండా భయపడి ఆ వంట రూమ్లో దాచిపెట్టుకునేవాళ్ళు. ఒక ముక్కను తీసి ఒడిలో పెట్టుకునేవాళ్ళు, ఒక రొట్టె ముక్కను తీసి దాచిపెట్టుకునేవాళ్ళు, దాన్ని తినేవాళ్ళు. దాన్ని ఏం చెప్పుకుంటున్నారు వీళ్ళు? దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. మేము ఐగుప్తు దేశంలో మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టెను విరుచుకొని కడుపారా పూజించిందని చెప్పి చెప్పుకుంటున్నారు. అక్కడేమో బతికిందేమో బానిస బ్రతుకు, ఇక్కడ చెప్పుకునేదేమో అక్కడ మేము బ్రహ్మాండంగా బ్రతికేమని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎంతటి దారుణం! మనం అనుకుంటాం చాలామంది దుబాయ్కి పోతారు పనికి, కువైట్కి వాటికి పోతారు. విన్నారా? ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తక్కువేమో, ఎక్కువ చాలామంది పోతారు. మనం అనుకుంటాం బా వాడు దుబాయ్కి పోయాడయా, డబ్బులు బాగా సంపాదిస్తుంటాడు అనుకుంటాం మనం. అక్కడ వాళ్ళ బ్రతుకులు ఎంత హీనమంటే సోదరి సోదరులారా మనం ఊహించలేం. అయితే డబ్బులు రేటు ఎక్కువ, అక్కడ విలువ ఎక్కువ. వాళ్ళ దగ్గర రూపాయి సంపాదిస్తే మన దగ్గర 280 రూపాయలు, అది ₹1, ఒక దీనారం. అంత రేటు, అంత విలువది. అందుకే వీళ్ళు ఎంత హీనమైన జీవితమైనా అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఒక నెల పని చేస్తే, ఒక సంవత్సరం పని చేస్తే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అని వెళ్తారు. కానీ జీవితం చాలా కష్టం అక్కడ. వీళ్ళ చేత వాళ్ళు చేయించని పనంటూ ఉండదంట. వీళ్ళ చేత ఆ దుబాయ్ సేట్లు కావచ్చు, ఇరాకు ఇరాను వీళ్ళు వాళ్ళు కావచ్చు, వీళ్ళ చేత చేయించని పనంటూ ఉండదంట. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఆ డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇక్కడ కొంచెం బాగా మంచి ఇల్లు కట్టుకొని అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళ బ్రతికిన బ్రతుకు వాళ్ళు చెప్తారు అది అసలు బ్రతుకే కాదు అది. కాకపోతే 4 రాళ్ళు సంపాదించుకోవాలి కాబట్టి అక్కడ బతుకుతాం, కానీ ఆ బతుకు ఇంకొకటికి రాకూడదని చెప్తారు వాళ్ళు. అంతటి హీనమైన బ్రతుకు. ఇజ్రాయేలీలది కూడా అదే పరిస్థితి. కానీ ఏమంటున్నారు ఆ సమయం వచ్చినప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? మేము ఐగుప్తు దేశంలో మాంస భాండాముల దగ్గర కూర్చొని రొట్టెను విరుచుకొని కడుపారా భుజించితిమి. అబద్ధం. కుక్క బతుకు బతికింది అక్కడ. వాళ్ళు చెప్పుకునేదేమో మేము భలే బతికామని చెప్పి చెప్పుకుంటున్నారు. సోదరి సోదరు, ఎంతటి తప్పది!
భగవంతుడు మన జీవితాలని ఒక మంచి వైపు లేదంటే ఒక మంచి జీవితం వైపు నడిపించే క్రమంలో మనకు చిన్న చితక ఇబ్బందులు తప్పవు. అలాంటి వాటిని ఎదుర్కొని ముందుకు పోవాలి కానీ వెనక్కి తిరిగి చూసుకొని అక్కడ మనం ఏదో బాగా బ్రతికినట్టు భావించి దేవుణ్ణి నిందించడం తప్పు. వాళ్ళు ఆ విధంగా నిందలు మోపారు దేవుని మీద. మాంస భాండముల దగ్గర కూర్చుండి రొట్టెని విరుచుకొని కడుపారా భుజించితిమి అంటూ మోషేని, అహరోనుని, యెహోవాని కూడా వాళ్ళు నిందించారు. అప్పుడు మోషే యెహోవాకు మొరబెట్టుకున్నాడు, అయ్యా చూడు, వీళ్ళు నీ ప్రజలు, నీవేమో వారిని పాలు తేనెలు తాలువారే కానాను భూమికి, అత్యంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి భూమికి తీసుకొని పోవాలని చెప్పి నువ్వు తాపత్రయపడుతుంటే వాళ్ళు చూడు, చిన్న కష్టం వచ్చినందుకు వాళ్ళనే మాటలు చూడు, ఐగుప్తే బాగుందంట, వాళ్ళకి ఐగుప్తులోనే వాళ్ళు బాగున్నారంట అంటూ మోషే దేవునికి విన్నవిస్తే మొరబెట్టుకున్నాడు మోషే. అప్పుడు దేవుడు తండ్రి, ఆయన మనం ఎలాంటి వారమైనా ఆయన మనల్ని ఆదరిస్తాడు తప్పితే వదిలిపెట్టేవాడు కాదు కదా. బిడ్డలు ఎలాంటి వారైనా తల్లిదండ్రులు వదిలిపెట్టరు కదా, పోషించుకుంటారు. అలాగే ఆయన ఏం చేశాడు, వాళ్ళకి ఆ అరణ్యంలో వాళ్ళకి మన్నాను కురిపించాడు. సరే మోషే వాళ్ళని అక్కడి నుంచి ముందుకు ప్రయాణం కమ్మని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని సీనాయి పర్వతం వైపు నడిపించాడు దేవుడు. అరణ్యం నుంచి బయటకు నడిపించి మరి ఈ ప్రయాణంలో వాళ్ళకి మాంసం అనిపించింది. వాళ్ళకి పూరేడు పిట్టలను పంపించాడు. చూడండి, కోరికలు చూడండి, చేసేది ప్రయాణం ఒక 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 స్థలానికి చేరుకోవాలన్నటువంటి వీరికి కోరికలు మాంసం తినాలని చెప్పి అనిపించింది. దానికి మోషేని అహరోన్ని నిందించారు, మేము అక్కడ బాగా తిన్నామయ్యా మాంసం, ఇక్కడ మాకు ఏం దొరకట్లేదు, ఏం పెట్టట్లేదు, నువ్వు మీ దేవుడు, మాకు మాంసం కావాలని చెప్పి నేను మోషేని అహరోన్ని నిందిస్తే మోషే దేవుడికి చెప్పుకుంటే దేవుడు పూరేడు పిట్టలను పంపించాడు. వాటిని పట్టుకొని మాంసంగా తిన్నారు. సాయంకాలానికి మన్నాను కురిపించేవాడు. మన్నా ఆకాశం నుండి ఉదయాన్నే వాళ్ళు నిద్రలేసి చూడంగానే తెల్లగా అది మంచులాగా భూమి మీద ఉండేది మన్నా. దాన్ని వాళ్ళు తీసుకొని ఆ రోజుకి కావలసినటువంటి రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు. సాయంకాలానికి పూరేడు పిట్టలు మాంసం, రాత్రికి మాంసం, ఉదయం రొట్టెలు. వాళ్ళ కోరికలు, రాత్రికి మందు, ఉదయం రొట్టెలు అన్నట్టుగా. కొంతమంది రాత్రి అయ్యేసరికి తాగాల్సిందేగా, చీకటి పడిందంటే కొంతమందికి తప్పదు అలవాటు. అట్లా ఈ వీళ్ళకి చీకటి పడిందంటే మాంసం కావాలా. ఎక్కడ దొరుకుతాయి? ఆ ఎడారులో మాంసం ఎక్కడ దొరుకుతుంది? అరణ్యాల్లో మాంసం ఎక్కడ దొరుకుతుంది? దేవుణ్ణి నిందించారు. దేవుడు వారిని తట్టుకోలేక పూరేడు పిట్టల్ని పంపిస్తే సాయంకాలం పూట వాటిని మాంసంగా తినేవారు, ఆ పిట్టల్ని కొట్టుకొని తినేవారు. ఉదయం మన్నా భోజనాన్ని కురిపించాడు. ఆ విధంగా 40 సంవత్సరాలు సోదరి సోదరులారా, 1-2 సంవత్సరాలు 40 ఏండ్లు మన్నాతో వాళ్ళందరూ బతికారు ఆ ఎడారిలో. ఈ విధంగా వాళ్ళ జీవితంలో భగవంతుడు వారిని ప్రతి అడుగులోనూ వాళ్ళకి కావలసినవి సమకూరుస్తూ వచ్చాడు. వాళ్ళు ఒకవైపు నిందిస్తున్నారు, కానీ భగవంతుడు ఒకవైపు వాళ్ళని ఆదరించాడు. ఈ విధంగా కానాను భూమికి వాళ్ళు చేరుకున్నారు. అందరూ చేరుకోలేకపోయారు. ఎవరైతే దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించక, ఈ ప్రయాణంలో ఎవరైతే యెహోవా యొక్క గొప్పతనాన్ని గుర్తించక నిందించారో వాళ్ళందరూ కూడా ఈ ఎడారిలో చనిపోయారు. వాగ్దాత్త భూమికి చేరలా వాళ్ళు, మోషేతో సహా.
మోషే కూడా చేరలేకపోయాడు. ఒక సందర్భంలో మోషే కూడా ఆయన కూడా విశ్వాసాన్ని కోల్పోతాడు. ఈ ప్రజల యొక్క నిందలు భరించలేక మోషే అంతటి వాడు కూడా దేవుణ్ణి అనుమానిస్తాడు. దానికి దేవుడు అతన్ని వాగ్దాత్త భూమికి నువ్వు రాలేవు మోషే, వాగ్దాత్త భూమికి నువ్వు చేరుకోలేవు. ఆ భాగ్యం మోషేకి కూడా దక్కల. ఎవరైతే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, ఒడిదుడుకులు, అనారోగ్యం ఏదైనా కావచ్చు, ఎన్ని వచ్చినా యెహోవా నాకు తోడు అండ అని భావించి ఆయన మార్గంలో నడిచారో వారు మాత్రమే చేరుకున్నారు వాగ్దాత్త భూమి. మిగిలిన వాళ్ళు చేరుకోలే. మిగిలిన వారు, నిందించిన వారు, దూషించిన వారు, తిరగబడిన వారు ఎవ్వరూ ఆ భూమిని చేరుకోలేకపోయారు. మధ్యలోనే వాళ్ళు అంతరించిపోయారు. ఎడారిలోనే, మనకు వాక్యంలో ఉంది, ఎడారిలో వాళ్ళు మట్టి కలిసిపోయిరి. ఆ విధంగా సోదరి సోదరులారా, ఆ ఇజ్రాయేలీయుల జీవితాలు ఆ విధంగా నమ్ముకున్న వారేమో వాగ్దాత్త భూమిని చేరుకున్నారు, దూషించిన వారు మట్టిలో కలిసిపోయారు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితాల్లో భగవంతుని సహాయం మనకు అది ఎల్లప్పుడూ ఉంటుంది. భగవంతుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే మనం గ్రహించాలి మనం. మనం ఈరోజు వాక్యంలో మా యోహాను సువార్తలో కూడా విన్నాం. యేసు ప్రభువుని వేల మంది ఆయన వెంటబడ్డారు. యేసు ప్రభు వెంట వేల మంది పడ్డారు. ఒక సందర్భంలో ఆయన 5,000 మందికి ఒక అద్భుతం చేసి 5,000 మందికి అన్నం పెడతాడు, రొట్టెలు పంచుతాడు. 5,000 మందికి పెడతాడు. ఈ విషయం కాస్త చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటిలోకి తెలిసిపోతుంది. తెలుసుకున్నటువంటి ఆ ప్రజలు యేసు ప్రభువుని చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి వేల సంఖ్యలో ఆయన వెంటబోతారు. వందలు కాదు, వేలల్లో పోతారు. వాళ్ళ ఆ ఊరికి వెళ్తారు. కఫర్నామాకి వెళ్తే అక్కడ ఉండడు ప్రభు. మరి కనుక్కుంటారు ఎక్కడ ఉన్నాడు ప్రభు అని. కనుక్కొని చివరికి ఇదిగో పలానా చోటు ఉన్నాడని చెప్పి అందరూ పడవలు వేసుకొని ప్రభు దగ్గరికి వెళ్తారు. వాళ్ళని చూడగానే ప్రభు ఒక మాట అంటాడు, ఏమయ్యా, నన్ను వెతుక్కుంటూ ఇన్ని వేల మంది వచ్చారు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఎందుకు వచ్చారు అంటే, నేను మొన్న తిబేరియా ప్రాంతంలో 5,000 మందికి రొట్టెలు పంచాను. ఈరోజు కూడా రొట్టెలు పంచుతాననే ఉద్దేశంతోనే మీరందరూ నా దగ్గరకు వచ్చారు అని, మీరు వచ్చింది కేవలం రొట్టెల కోసం అంటాడు. అప్పుడు వాళ్ళు భలే కోపడతారు. యేసు ప్రభు మీద విపరీతమైనటువంటి కోపం తెచ్చుకుంటారు వాళ్ళు. ఇంత దూరం మేము వెతుక్కొని నీకోసం అక్కడ ఇక్కడ తిరిగి వస్తే నువ్వు మమ్మందరినీ ఈ మాట అంటావా? మేము రొట్టెల కోసం వచ్చామంటావా? లోపల వాళ్ళు వచ్చింది దానికే. కానీ ఆ లోపల ఉన్నటువంటి విషయాన్ని ప్రభు బయటకు చెప్పేసరికి వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన్ని వ్యతిరేకించి 4 మాటలు తిట్టి వెళ్ళిపోతారు. ఆ 12 మంది మాత్రం మిగులుతారు. మిగతా వాళ్ళందరూ ఎంతమంది అయితే వచ్చారో అందరూ తిరిగి వెళ్ళిపోతారు. ఇతను పిచ్చివాడు, ఇతని మాటలన్నీ పిచ్చి మాటలు మాట్లాడతాడు, వెళ్ళిపోతాం. పన్నెండు మంది మిగులుతారు. సోదరి సోదరులారు, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది. ఆ ప్రయాణంలో ఇంకెంతమంది అయ్యారో, వాగ్దాత్త భూమికి చేరేసరికి ఎంతమంది పుట్టారో, ఎంతమంది చనిపోయారో.
కానీ వాక్యం ఏం చెబుతుందంటే యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వారు మాత్రమే వాగ్దాత భూమికి చేరిరి అని చెప్తుంది వాక్యం. అందరూ చేరలేదు. అనేక మంది ఎడారిలోనే నశించిపోయారు. మన్నా భోజనాన్ని తిన్నవారు కూడా మధ్యలో నశించిపోయారు, వాగ్దాత భూమికి చేరల. అలాగే యేసు ప్రభు వెంట వేల మంది ఆయన వెంటబడ్డారు, కానీ గ్రహించిన వారు కొద్ది మందే. ఇది విషయం. ఆయన యొక్క విషయాన్ని గ్రహించిన వారు బహు కొద్ది మందే. ఆయన గురించి అందరికీ తెలుసు. యేసు ప్రభువా ఆయన గొప్ప వ్యక్తి, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు కలిగిస్తాడు, మంచి వాక్యం చెప్తాడు, అందరికీ తెలుసు. గ్రహించిన వారు బహు కొద్ది మంది మాత్రమే. తెలుసుకున్నవారు అనేకులు, గ్రహించిన వారు కొద్ది మంది మాత్రమే. ఐగుప్తు నుండి కానాను భూమికి బయలుదేరిన వారు అనేకులు, చేరుకున్నవారు కొద్ది మంది మాత్రమే. కారణం ఏమిటి అంటే భగవంతుని మీద నమ్మకం. మన జీవితాల్లో మరి అలాంటి నమ్మకం ఉన్నప్పుడు మనం చేరాల్సిన గమ్యానికి భగవంతుడు మనల్ని చేరుస్తాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం ఈ రోజున సోదరులారా. కాబట్టి అటు ఇశ్రాయేలు ప్రజల్ని కావచ్చు, యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి యూదుల్ని కావచ్చు, వాళ్ళని చూచినప్పుడు మనకు ఈ విషయం గుర్తుకు రావాలి. నేను యెహోవాని లేదా యేసయ్యను నమ్ముకున్న వాడిని, నా జీవిత ప్రయాణంలో ఆయన నన్ను తప్పక నేను వెళ్ళాల్సిన చోటికి చేరుస్తాడు. ఆయన్ని నేను నమ్ముకుంటాను. ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, అడ్డుగోడలు ఎన్ని వచ్చినా ఆయన నమ్ముకుంటాను అన్న భావన ఉంటే భగవంతుడు మనల్ని చేరుస్తాడు. అలాంటి నమ్మకం మనందరికీ రావాలని, మనందరిలో కలగాలని, గ్రహింపు సోదరులారా, గ్రహింపు మనందరికీ కలగాలని ఈ ఆరాధనలో దేవుని వేడుకుందాం.